హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎవరు చెప్పని నిజాలు. నమస్తే అండి, వెల్కమ్ టు నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఎస్డి అసోసియేట్స్. ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందామండి. అందులో భాగంగా ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మొదటగా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్, యంగ్ ఏజ్లోనే ఎందుకు తీసుకోవాలి, లేట్ అయితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, వీటి గురించి మాట్లాడుకుందామండి. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? హెల్త్ ఇన్సూరెన్స్ సింపుల్గా చెప్పాలంటే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్ బిల్స్ని ఎక్స్పెన్సెస్ నుండి కాపాడడానికి ఉపయోగపడేది హెల్త్ ఇన్సూరెన్స్. ఇంకా మనకి మన ఫైనాన్షియల్గా మనం సేవ్ చేసుకున్న అమౌంట్ని కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ సపోజ్ సడన్గా యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఫీవర్ సీరియస్ అవ్వచ్చు, ఇంకా ఐసీయూ సిచ్యువేషన్స్ రావచ్చు, ఇంకా చెప్పాలి అంటే మనకి సర్జరీ అవసరం కూడా పడవచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఈ టైంలో లక్షల్లో బిల్స్ అవుతూ ఉంటాయి. వీటి నుండి మనల్ని ప్రొటెక్ట్ చేసుకునే ఒకే ఒక్క రామబాణం హెల్త్ ఇన్సూరెన్స్. నెక్స్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్? హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రోజుల్లో మనకి మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా పెరిగిపోయాయి. చిన్న ట్రీట్మెంట్కి కూడా వేలల్లో ఖర్చు అవుతుంది. అదే పెద్ద హాస్పిటల్స్లో అయితే లక్షల్లో ఖర్చు అవుతుంది. వన్ హాస్పిటల్ బిల్ మన సేవింగ్ని మొత్తం ఎంటీ చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే మనల్ని ఫైనాన్షియల్గా ప్రెజర్కి, స్ట్రెస్కి గురి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇంకేమున్నాయండి, లోన్స్ దాకా కూడా తీసుకెళ్ళొచ్చు. సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, యంగ్ ఏజ్లోనే ఎందుకు తీసుకోవాలి? యంగ్ ఏజ్లోనే ఎందుకు తీసుకోవాలంటే ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఇంకా అప్రూవల్ అనేది ఈజీగా వస్తుంది, హెల్త్ ఎగ్జిస్టింగ్ అనేది ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మనము యంగ్ ఏజ్లోనే పాలసీ తీసుకోవాలి. ఒకవేళ ఏజ్ పెరిగితే ఏమవుతుంది? హెల్త్ ఇష్యూస్ వల్ల పాలసీ అనేది రిజెక్షన్ అవ్వచ్చు, ప్రీమియం అనేది ఎక్కువ పెరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే మనకి వెయిటింగ్ పీరియడ్ కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటంటే మనకి ఒకవేళ లేట్ అయినా కొద్దీ మనకి మన వెయిట్ అనేది ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, అది ఓవర్లోడ్ అవుతే మనకి వెయిటింగ్ పీరియడ్ ఇష్యూ చేస్తారు. ఇంకా మనకి ఏదైనా ఇష్యూస్ జరిగితే లైక్ ఎలా అంటే మనకు అందాక ఉన్న ఏదైనా హెల్త్ ఇష్యూస్ అప్పటిదాకా లేకున్నా కూడా అప్పుడే ఒకవేళ మెడికల్లో మనకు ఆ ఇష్యూ ఉందని వస్తే కూడా వెయిటింగ్ పీరియడ్ యాడ్ అవుతుంది. సో నెక్స్ట్, లేట్ అయితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయండి? చాలామంది తర్వాత చూద్దాంలే, నెక్స్ట్ చేసుకుందాం అని అనుకుంటూ డీలే చేస్తూ ఉంటారు. కానీ మనకు ప్రాబ్లమ్స్ అనేవి చెప్పి రావండి. ఎప్పుడైనా సరే హాస్పిటల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆ బిల్స్ వచ్చినప్పుడే గుర్తొస్తుంది తప్ప మిగతా టైంలో మనకి గుర్తు రాదు. మనీ అరేంజ్ చేయడానికి చాలా కష్టపడాలి. అప్పుడు ఫ్రెండ్స్ని అడగాలి, కొలీగ్స్ని అడగాలి, ఫ్యామిలీ మెంబర్స్ని అడగాలి, చాలా ప్రెజర్కి గురవుతాం. అది కూడా మనకి ఆ టైంలో అందుబాటులో ఉంటాయో లేవో, వస్తాయో లేదో కూడా తెలియదు. ఆ టైంలో మనల్ని ఒకే ఒకటి కాపాడేది హెల్త్ ఇన్సూరెన్స్. ఇంకా చెప్పాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ముందుగా ఎందుకు తీసుకోవాలంటే ఆల్రెడీ ఇందాక మొత్తం చెప్తూనే వచ్చానండి. ఇంకా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే 1, 2, 3 సంవత్సరాలు కడతారు. కట్టిన తర్వాత నాకేం ప్రాబ్లం రాలేదు కదా, ఇంకా కట్టడం ఎందుకులే అని చెప్పేసి ఆపేస్తారు. అలా ఆపేయడం వల్ల మీరు అక్కడితోటే ఆ ఇన్సూరెన్స్ అనేది ఆగిపోతుంది. మీరు నెక్స్ట్ ఒక 6 మంత్స్కి నాకు ఇది ఉంది కదా హెల్త్ ఇన్సూరెన్స్, నేను అప్లై చేసుకుంటానంటే మీకు అది రాదండి, రిజెక్ట్ అయిపోతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి సంవత్సరం ఎప్పటికీ మనం ఉన్నన్ని రోజులు కట్టాల్సిందే. ఏంటంటే మనం కడుతూ ఉన్న కొద్దీ మనకి ఆ అమౌంట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. అదే మనం మనం ఆ అమౌంట్ వాడుకున్నంత సేపే మనకది ఆ బిల్లో నుండి కట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకున్నప్పుడు
మళ్ళీ మీకు ఆ ఉన్న అమౌంట్‌తో పాటు మీరు ఎంత కట్టారో, ఎన్ని లక్షలు తీసుకున్నారో అది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. ఎప్పుడైనా నాకు ఏదో అవుతుంది అని చెప్పేసి తీసుకోవడం కాదు. నాకేం జరిగినా, జరగకపోయినా ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పేసి తీసుకోవాలండి. మీకు దీని గురించి హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి ఇంకా డీటెయిల్స్‌గా ఫుల్‌గా కావాలి అంటే మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.